Ching tabak dum dum. నేను చచ్చిపోయినరా. భాషిత్ నాకయ్యనరా, చూడు ఒక్కడే ఉన్నాడు. గెలిచేసాంరా. అరే అన్వేష్, నువ్వు కాలేజ్కి వెళ్ళవా? అరే టైం ఏందిరా, ఇంక వెళ్దాం. అరే గోకుల్ రా, టైం అయింది. బోర్ కొడుతుంది రా సుమిత్, ఫుల్గా. రోజు అదే కాలేజు, అదే హాస్టల్, అదే పబ్జి. బోర్ కొడుతుంది అయ్యా లైఫ్. మరి ఏం చేద్దాం? వెళ్దాం మరి అంటారా బస్సు? డబ్బులు లేవురా. ఓరే పోనీ బీచ్కి. ఎన్నిసార్లు వెళ్తావురా బీచ్? పోనీ ఎగ్జిబిషన్కి. బోర్రా. ఏంట్రా నువ్వు అలా అయితే ఏదో నువ్వే చెప్పురా. ఆజు మాటకి నో 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 అని చెప్తు, మరి ఏదో చెప్పు కొత్తగానా? సరే చెప్తా. మన బోర్డమ్కి సొల్యూషన్ దొరికిందిరా. ఏంట్రా అసలు ఎవడ ఎగ్జిట్ అవ్వడేంట్రా? ఏంటో తెలుసుకోవాలనుకోలేదా మీకు? ఏంటది? ఇలా అడిగారు బాగుంది. రండి. రెడీయా? చూడండి. అరే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అని నేను విన్నాను. చాలా బాగుంటుంది అంట, ఒకసారి ట్రై చేద్దాం. ఏం మాట్లాడుతున్నారా? నీకు దాని గురించి అసలు ఏమైనా తెలుసా అసలు? అరే ఎందుకురా పెద్దానికి భయపడతావు నువ్వు? ఆడదాం రా, ఆడితే ఏమవుతుంది? అరే దాని కాన్సిక్వెన్సెస్ నీకు తెలియదురా. అరే ఇలాగే ఉంటే పిచ్చోళ్ళు అయిపోయేలా ఉన్నావురా మనం అందరం. అరే నువ్వు చెప్పరా గోకులు, ఏం చేద్దాం? అసలు ఏంట్రా ఇది? కొట్టేసుకుంటారు. నీకేంటి గేమ్ ఆడాలి? నీకు సరే ఓట్లాది. ఓకేనా? డెమోక్రసీ. ఓకేనా? ఎవడెవడికి ఆడాలని ఉంది? ఆడదాం. నేను ఆడాలని లేదు. నీకేమనిపిస్తుంది చెప్పు. చెప్పు. నీదే సరే.
ట్రై చేద్దాం. ఏం కాదు. సార్ ట్రై చేద్దాము. వెలిగించరా. నేను నువ్వు వెలిగించుకే. స్కూల్స్ ఒరే ఇంతవరకు ఆడే లెక్క అయితే నా దగ్గర బోర్డు లేదేంటి? నా బోర్డు తాడు. అరే నేను రూల్స్ చెప్పడం మర్చిపోయా. ఫస్ట్ రూల్ ఏంటంటే ఎవరు వాళ్ళ ఫింగర్స్ కాయిన్ మీద నుంచి తీయకూడదు. రెండో రూల్ ఏంటంటే ఎవరు డెడ్ పర్సన్ పేర్లు మెన్షన్ చేయకూడదు. మూడో రూల్ ఏంటంటే ఎవరు మీ చివరి కోరికలు ఏంటని అడగకూడదు. నాలుగో రూల్ ఏంటంటే ఇదే చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా ఎవరైనా టచ్ చేస్తున్నట్టు అనిపించినా, ఎవరి ప్రెజెన్స్ అయినా మీకు తెలిసిన పొరపాటును కూడా బయటికి చెప్పకండి. సైలెంట్గా ఉండండి. కాయిన్ని సన్ వైపు తీసుకెళ్ళండి. ఈ మధ్యలో ఎప్పుడైనా భయం వేసి ప్యానిక్ అటాక్ వచ్చినా, వెళ్ళిపోదాం అనుకున్నా వెళ్ళకూడదు. 7 times వెళ్ళిపో స్పిరిట్ అన్న తర్వాతే వెళ్ళాలి. అర్థమైందా? స్టార్ట్ చేద్దామా ఇంకా? స్పిరిట్ రావాలి, స్పిరిట్ రావాలి, స్పిరిట్ రావాలి, స్పిరిట్ రావాలి, స్పిరిట్ రావాలి, స్పిరిట్ రావాలి, స్పిరిట్ రావాలి. అరే అసలు ఏం అవ్వట్లేదురా. గోకుల్ నువ్వే ఆపింది. హాయ్, నువ్వు గుడ్ స్పిరిట్ అయితే మాత్రమే రెస్పాండ్ అవ్వు. అరే నువ్వు అంటారా? ఇక రెస్పాండ్ అయింది కదా, అంటే గుడ్ స్పిరిటే కదా. గుడ్ స్పిరిట్ అయినా ఓకే. రే బాసిత్, నువ్వే స్టార్ట్ చేసింది. నువ్వేదైనా క్వశ్చన్ అడుగు, ఓకేనా? మీరే జరుగుతున్నారు కదరా. సరే ఓకే, ఒకవేళ అది నిజమైతే నా బెస్ట్ ఫ్రెండ్ పేరేంటో చెప్పు. అరే సుబ్బు అంటరా. రేయ్ అందరికీ తెలుసు, ఎందుకురా ఈ టైంలో జోక్ చేస్తారు? అమిత్, గోకుల్ మీరేం చేయట్లేదు కదా? రే బాసిత్, ఎవరు జోక్ వేయట్లేదు, నిజంగానే జరుగుతుంది ఇది. బొక్కలేరా. ఒకవేళ ఈ స్పిరిట్ నిజమైతే మా అపార్ట్మెంట్ ఓనర్కి ఇప్పుడు ఏదో ఒకటి అయిపోవాలిరా. అరే చూసారా, ఏం అవ్వట్లేదురా అసలు. హలో అమ్మా. ఓకే ఓకేమ్మా, ఓకే. బాసిత్ ఏమైందిరా? చెప్పు. అరే మమ్మీ కాల్ చేశారా. మా ఇంట్లో అందరూ సడన్గా బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోయాడంట. వస్తుందిరా, రా పెద్దామరా. రే అరే నాకు భయం వేస్తుందిరా. చెప్పాను కదా. ఏమవుతుందిరా? హెచ్ హెచ్ అవుతుందిరా. రే ఆపేద్దాం రా. రే ప్లీజ్ రా. అప్పుడేనా? అప్పుడేనా ఏంట్రా? అప్పుడేనా ఏంట్రా? ఏమంటుందిరా ఇది? నీకు వాళ్ళని కావాల్సిన వాళ్ళని
ఏంట్రా ఏమంటుందిరా ఇది? చంపేస్తా ఉంటుందిరా. రే హలో సుబ్బుగా వస్తున్నాను నేను. అరే మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంట. ఏరా ఇంకా పడుకోలేదా? లేదురా, పడుకుని పోతా. అరే సౌరీష్, ఏదో సౌండ్ వచ్చినట్టు వినపడిందా నీకు? అవునరా, ఏదో బెల్ల సౌండ్ వినిపించింది. సర్లే, లైట్లే. గుడ్ నైట్ రా సౌరీష్. సర్లేరా, బాయ్, గుడ్ నైట్. అరే సౌరీష్ కనిపించట్లేదురా. కనిపించట్లేదా? వస్తున్నా. ఏరా ఈ టైంలో ఏంటి? ఏం లేదురా, వాటర్ అడగలను వస్తున్నాను. ఈ టైంలో బెట్ మ్యాచ్ ఆడుతున్నారా? చాలా టైం అయింది. సరే రూమ్కి వెళ్దాం. అన్వేష్, ఏమైపోయి పొద్దునండి? ఏమోరా, రూమ్లో అసలు ఉండిపోద్ది కాలేదురా. సౌరీష్ మిస్ అయిపోయాడంట. ఏంటి? నేను నైట్ నుంచి కనిపించలేదు సౌరీష్ గారు. పూజిత్ కూడా చెప్పాను నాకు ఈవినింగ్. నువ్వెప్పుడు చూసావు? లాస్ట్ టైం ఎప్పుడు? లాస్ట్ టైం ఎక్కడ చూసా? లాస్ట్ టైం వాటర్ కోసం వాడు వెళ్ళేటప్పుడు చూసా. అప్పుడైతే బెల్ శబ్దం కూడా వచ్చిందిరా. అంతేరా, ఇంకెక్కడ చూడలా. సౌరీష్ గారు మిస్ ఏంటి? ఏమై ఉంటుందబ్బా. వాడు అలా చెప్పకుండా వెళ్ళే టైప్ మనిషి కాదే. సంథింగ్ ఇస్ రాంగ్. ఏదో జరుగుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? కొంప తీసి ఇది ఆ రోజు గేమ్ వల్ల కనిపెట్టాలి. ఇప్పుడు హలో హలో మ్యామ్, ఎవరు? అనుప్రియ గారా? ఈ టైంలో ఏంటయ్యా? మ్యామ్ రేపు మార్నింగ్ కాల్ చేయి. మ్యామ్ పూజా బోర్డు గురించి మ్యామ్. ఏంటి? ఫస్ట్ బోర్డు మీద ఉన్న కాయిన్ మూన్ మీద ఉందో లేదో చెక్ చేయి. చూస్తున్నా మ్యామ్, చూస్తున్నా మ్యామ్, చూస్తున్నా. దేవుడా, అవట్లేదే మ్యామ్. కాయిన్ మూన్ మీద ఉంది. చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ఆ కాయిన్
కాయిన్ మూన్ మీద ఉందంటే అది స్పిరిట్ అనేది. నాకు తెలిసినంత వరకు మీలో ఎవరో ఒకరు స్పిరిట్ అయి ఉండొచ్చు. ముందు నువ్వు ఆ రోజు గేమ్ ఆడిన వాళ్ళని క్వశ్చన్ చేయి. నీకు ఏదో క్లూ దొరుకుతుంది అన్వేష్. ఓకే మ్యామ్. మిస్ అయ్యాడు అంటున్నావు కదా, తను మిస్ అవ్వకముందు ఏదో ఒక సైన్ వచ్చే ఉండుంటుంది. ఇప్పుడు ఆ సైన్ కనుక నువ్వు కనిపెడితే నీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకచ్చు. సైన్ ఎస్ సైన్, ఐ గాట్ ఇట్. ఇది క్లూ, బెల్ సౌండ్ క్లూ. అరే అన్వేష్ ఏం చేస్తున్నావురా? అరే ఏం లేదురా, ఏం లేదు. పడుకోవా? పడుకుంటున్నా సుమిత్. గుడ్ నైట్ రా. గుడ్ నైట్ రా. అరే సౌరీష్ గారు లేకపోతే పిచ్చెక్కుతుందిరా. మళ్ళీ బెల్ సౌండ్. ఎవరు వచ్చారు ఈరోజు రూమ్కి? ఈరోజు ఎవరు వచ్చారు? పూజిత్ వచ్చాడు. పూజిత్ అరే ఏంట్రా నువ్వు? అరే ఏమైందా నీకు? మ్యాచ్కి రమ్మంటే రావు, సినిమాకి రమ్మంటే రావు, మళ్ళీ ఇప్పుడు మ్యాచ్ మధ్యలో ఉంటే నన్ను పిలిచావు. అసలు 2 days నుంచి ఏమైంది నీకు? బాను లోపలికి రా. ముందేంటో చెప్పు. ఏమైందిరా అన్వేష్ నీకు? రే 2 days బ్యాక్ ఒక పెద్ద విషయం అయింది. ఏ పెద్ద విషయం? ఏమైంది? అరే గేమ్ ఏంట్రా? భాషతో వాళ్ళ ఫ్రెండ్కి అలా అవ్వడం ఏంట్రా? అయినా నువ్వు కూడా ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా ఉన్నావు అన్వేష్? ఓకే కూల్, సరే అయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు భాషతో వాళ్ళ ఫ్రెండ్కి బాగానే ఉంది కదా, ఎవరికి విషయం తెలియదు కదా. ఓకే కూల్, రా అలా బయటికి వెళ్ళి వద్దాం. రా వెళ్దాం. అలా రూమ్లో ఉంటే పిచ్చెక్కిద్ది. రా బయటికి వెళ్తే మూడ్ మారిద్ది. రా వెళ్దాం అంటున్నాగా, పిలిచావు కదా రా. నేను చెప్పడానికి పిలిచా, బయటికి వెళ్ళడానికి కాదు. రా వెళ్దాం. బాను నీకు అర్థం కావట్లేదు. అన్వేష్ రా వెళ్దాం. బయటికి వెళ్తే ఎలా సరే ఇద్దరా? సౌరీష్ గల్లేడు, పూజిత్ గల్లేడు, ఏమేమి అనుకున్న వాళ్ళు అందరూ బయటికి వెళ్ళారు అనుకున్నా. నాకు ఒక్కడికి తెలిసి ఏం జరిగిందో, వాళ్ళు మిస్ అయిపోయారా నిన్న. రైట్, పూజిత్ కానీ నా కళ్ళ ముందు మిస్ అయ్యాడు. నేనేం పెగిలిపోయాను, చేతగా ఉండిపోయాను. బయటికి వెళ్తే ఎలా సాల్వ్ అవుతుంది అనుకున్నాను. అసలు ఏం జరుగుతుంది అనుకున్నా నీకు? నాకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే కూల్, ఫ్రస్ట్రేట్ అవ్వకరా అన్వేష్.
కలిసి థింక్ చేస్తే ఏదో ఒక సొల్యూషన్ దొరికిద్ది. హలో, అరే భాను, నేను అన్వేష్ని. అరే ఇందాక ఎందుకురా నన్ను అలా పంపించేశావు రూమ్ నుంచి? సారీ రా భాను, అక్కడ మన ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టు నాకు అనిపించిందిరా, అందుకే పంపించేసా. అసలు నిన్ను రూమ్కి పిలిచి ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఆ గేమ్ ఆడిన తర్వాత నుంచి ఎవరైతే డే టైంలో మా రూమ్కి వచ్చారో వాళ్ళు మిస్ అవుతున్నారు. అందుకే నేను నిన్ను ఇప్పుడు రమ్మన్నా. రే రేపు ఎలా రా? నువ్వేం కంగారు పడకరా, మన వాళ్ళు ఎవరైనా నీకు తోడు ఉంచుతాను. ఈరోజు నేను ఒక ప్లేస్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయాలి, కానీ అలా చేయాలంటే వాళ్ళ ఫోకస్ నా మీద ఉండకూడదు, నీ మీద ఉండాలి. అందుకే ఇలా చేశా. నువ్వేం వరి అవ్వకు, నీకేం కాదు. ఈ ప్రాబ్లం నేను అలానే సాల్వ్ చేస్తా, ఓకేనా? ట్రస్ట్ మీ. ఓకేరా, బాయ్. బాయ్ రా. బాసిద్, 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 రే బాసిద్, అరే బాసిద్, బాసిద్. నువ్వు బాగా బాసిద్, ఇప్పుడు మీ ఫ్రెండ్కి ఎలా ఉంది? తెలియదురా. బాసిద్, నిన్న ఆ రోజు గేమ్ గురించి ఒక క్వశ్చన్ అడగలరా? బయటకు పోరా. బాసిద్, ఇప్పుడు వద్దు, వాడి పరిస్థితి బాగాలేదు కదా, తెలుసు కదా, తర్వాత మాట్లాడదాం. ఊరి నేను అడిగిన క్వశ్చన్స్ అని మనం అడిగావా? ఏ క్వశ్చన్స్ రా, ఎలా అడుగుతాం? వాడి పరిస్థితి బాగాలేదు కదా, వాడికి తెలియదు కదా ఇక్కడ ఏం జరిగిందో, తర్వాత అడుగుదాం. వాడికి తెలుసురా, నేనే చెప్పాను. కాల్ చేసి నేను చెప్పాను, కాల్ చేసి చెప్పాను నేను, అయినా అలాగే ఉన్నాడు. అవునరా, మరి ఏంటో ఒక్క క్వశ్చన్ చెప్పడా, నీకు ఎందుకురా అంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఏంట్రా? నీకు సిచ్యువేషన్ సీరియస్ తెలుసు కదా. బయటికి పోయిందేంట్రా, బయటికి పోయిందేంట్రా? నీకు అర్థం ఉంది అంత సీరియస్ విషయంలో తీసుకొచ్చింది నువ్వు ప్రాబ్లం. నా వల్ల అంటారేంట్రా? అయినా మీరు నాతో పాటు ఆడారుగా, మీరు నాతో పాటు ఉన్నారు కదా, మరి అలాంటప్పుడు అంతా నా మీద అంటారేంటి? మీరు ఆడినప్పుడే చెప్పొచ్చు కదా, మీకు కూడా తెలుసు కదా ఈ గేమ్ డేంజర్ అని. ఏంట్రా అసలు అలాంటివేంట్రా? అన్నీ తెలిసి అసలు నువ్వేంట్రా మధ్యలో? అరే అరే వాడికి అర్థం కాదేరా సిచ్యువేషన్ ఎంత సీరియస్గా ఉందో. ఒరే వాడు ఎందుకు అలా బిహేవ్ చేస్తాడు? ముందు అలా ఉండేవాడు కాదు కదరా. నేనే అన్ని విషయాలు ఫోన్ చేసి చెప్పాను రా, వాడికి అన్ని విషయాలు తెలుసు. అదే కదా, అసలు మన భాష కాదురా వాడు. బాయ్ రా. అదే. వాడేంటి ఇంకా రాలేదు, ఈ పాటికి ఇక్కడికి వచ్చేయాలి. బెల్ సౌండ్, అది బెల్ సౌండ్, బెల్ సౌండ్ వస్తుంది. హలో హలో అన్వేష్. అవును, వినపడుతుందా? బెల్ సౌండ్ వినపడుతుందా నీకు? లేదురా, నాకేం వినిపించట్లేదు. నీకేం వినిపిస్తుందా? లేదురా, నాకేం వినిపించట్లేదు.
ఏం వినిపించట్లేదురా. హలో హలో అన్వేష్, హలో. ఏదా టార్గెట్ నేనా? వస్తున్నారా. గూగుల్ రా అర్జెంట్గా రా. ఏమైందిరా బాను? అన్వేష్ బాను అక్కడ అన్వేష్ ఉన్నాడు చూడు. అన్వేష్ రే అన్వేష్ అరే అన్వేష్ అన్వేష్ మా రే అరే నేను వాడిని హాస్పిటల్ తీసుకెళ్తాను, నువ్వు వాడిని పట్టుకో. భాషిత్ గడ బను నా బుక్ అక్కడ ఉంది. బను ఆ బుక్ చాలా ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళు, అక్కడ బుక్ తీసుకో. నీకు నేను చేస్తా. సుమిత్ భాషతో చూసావా? అరే అటువైపు వెళ్ళి ఉంటాడు అనుకుంటారా? అట అరే రే 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 ఇదిగోరా. భాషత్గా ఎందుకు అటాక్ చేసావు వాడిని? అన్వేష్ మీద అటాక్ చేశాడు రా. అన్వేష్ మీద అటాక్ చేశాడా? అంటే వీడేనా? సరే పైకి తీసుకెళ్దాం పద. అరే గోకుల్, ఏదో జరుగుతుందిరా. ఆ రోజు గేమ్ ఆడడం వల్ల ఏదో కాన్సిక్వెన్సెస్ వచ్చారా. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ మా మామయ్యకి నేను చెప్పాను రా. ఆయన ఒక మంత్ర పూజ చేయమన్నారా. ఆ పూజ చేస్తే ఈ కాన్సిక్వెన్సెస్ పోతాయిరా. పూజ చేద్దాంరా ప్లీజ్ రా. రే మరేం చేద్దాం, అలా చేద్దాం చెప్పు. అరే నీకు మొత్తం నువ్వు కావాలరా. నువ్వు నేను భాషలు కూడా ఉన్నావురా. మనకి ఇంకొకటి కావాలరా. అయితే కానీ నువ్వే ఒప్పించాలరా. ప్లీజ్ రా, ఏదో వచ్చేసి ఒప్పించరా ప్లీజ్ రా. సరే నాకు అర్థమైంది, నేను మాట్లాడతా. ఏంటిది? యాక్షన్.
సౌరీష్ 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 పూజిత్ పూజిత్ లేరా రే పూజిత్ పూజిత్ లేరా గోకుల్ గోకుల్ ఫోన్ ఎత్తు గోకుల్ 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 ఫోన్ ఎత్తు సిగ్నల్ లేదే హలో హలో గోకుల్ హలో గోకుల్ బాను ఏంట్రా? హలో 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 వాట్సాప్ వాట్సాప్ చూడు గోకుల్ వాట్సాప్ వాట్సాప్ ఏంటి? వాట్సాపా? చూస్తున్నాను. గోకుల్ ఏమైందిరా? ఏం చేస్తున్నావు? ఇది సుమిత్క డెడ్ బాడీ. అది నా ఫోన్. అంటే నేను అన్వేష్ సుమిత్ ముందు గొడవ పడదాం అనుకున్న విషయం వాడికి తెలిసిపోయిందనమాట. అరే అరే ఆడు అరే అన్వేష్కి సుమిత్ మీద డౌట్ రా. సౌరీష్ ఇంకా పూజిత్ మిస్సింగ్. హలో బాసిత్, నేను అన్వేష్ని. నువ్వు ఈవినింగ్ హాస్టల్కి రావాలి, చాలా ఇంపార్టెంట్ ఇది మీద. అందుకే మేమిద్దరం కావాలని ఆడు ముందు గొడవ పడ్డాం. కానీ ఆడికి ఆ విషయం తెలిసిపోయింది. యాక్చువల్గా నేను అన్వేష్ ఇప్పుడు వేరే చోట ఉండాలి. కాకపోతే అది ఆడికి తెలిసిపోయి ఆడు నా మీద అటాక్ చేశాడు. దాని తర్వాత గోకుల్ని మ్యానిపులేట్ చేసి ఆడు కూడా నన్ను కొట్టేలా చేసి ఇక్కడికి తీసుకొచ్చేశారు. షిట్. అంటే ఇందాక నీలా రూపం మార్చుకొని అన్వేష్ని అటాక్ చేసింది సుమిత్తే. అన్వేష్ బుక్ లాగా ఉందే. ఇదే అన్వేష్ చెప్పిన బుక్. నా పేరు అన్వేష్, ఇది నా డైరీ. కాలేజ్లో ఉన్న బోర్డమ్ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలన్న టైంలో నా ఫ్రెండ్ బాసిత్ నాకు ఒక మంచి గేమ్ సజెస్ట్ చేశాడు. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్, బట్ దానికి ఉన్న రిస్క్ అండ్ కాన్సిక్వెన్సెస్ గురించి పట్టించుకోకుండా రెక్లెస్గా గేమ్ ఆడాం. కానీ ఆ గేమ్ చాలా రాంగ్ వేలో వెళ్ళింది. ఇంకా మేము ప్యానిక్ అయిపోయి ఆ గేమ్ మధ్యలో ఆపేసి పరిగెట్టేసాం. ఆ గేమ్ అయిపోయింది అనుకున్నాం, కానీ ఆ గేమ్ అవ్వలేదని నెక్స్ట్ డే సౌరీష్ మిస్ అయినప్పుడు నాకు అర్థమైంది. సౌరీష్ ఏమైపోయాడు, ఎలా మిస్ అయ్యాడని నేను కనుక్కోవడానికి ప్రయత్నించాను. నా రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఆ గేమ్ ఆడినప్పుడు ఇక్కడ ఒక స్పిరిట్ ఉండిపోయింది. ఆ గేమ్ ఆడిన నెక్స్ట్ డే నుంచి మా రూమ్కి ఎవరైనా వచ్చినా వాళ్ళు నైట్ మిస్ అయిపోతున్నారు. అండ్ నా రీసెర్చ్ ప్రకారం ఇలా మిస్ అవుతున్న థర్డ్ డే అంటే ఈరోజు ఆ స్పిరిట్ ఒకేసారి ముగ్గురిని బలిచ్చి ఒక పూజ చేస్తుంది. ఆ పూజ కనుక చేస్తే మాత్రం ఆ స్పిరిట్ని ఎవరు ఆపలేరు. నేను స్పిరిట్ని ఆపాలి. ఆ స్పిరిట్ని ఆపాలంటే ఆ స్పిరిట్ ఎవరి రూపంలో ఉందో తెలుసుకోవాలి. పక్కాగా ఆ గేమ్ ఆడిన ఎవరో ఒకళ్ళలో ఈ స్పిరిట్ ఉంది. ఆ స్పిరిట్
నాకు సుమిత్ మీద అనుమానం ఉంది. ఎందుకంటే గేమ్ రోజు అందరూ ప్యానిక్ అయి పరిగెట్టిన తర్వాత నేను సుమిత్ కోసం తిరిగి వచ్చాను. కానీ వాడు నేను ఎంత ఎతికినా వాడు నాకు కనపడలేదు. ఆ రోజే నాకు డౌట్ వచ్చింది, అసలు సుమిత్ ఏమయ్యాడు. ఈ అనుమానం మరింత బలపడింది ఎప్పుడంటే సౌరీష్ మిస్ అయిపోయిన నైట్. సుమిత్ ఎక్కడో మారుమూల ప్లేస్ నుంచి వస్తున్నాడు. అక్కడికి ఏ జనం వెళ్ళరు. ఎందుకు వెళ్ళావని నన్ను అడిగితే వాడు నాకు చెప్పిన సమాధానం, వాలీబాల్ అంట. కానీ వాలీబాల్ నెట్ తెగిపోయి 2 రోజులు అవుతుంది. నాకు అప్పుడే గట్టిగా డౌట్ వచ్చింది. కానీ ఈ అనుమానాలతో సుమిత్ని నేను అక్యూజ్ చేశానంటే ఒకవేళ వాడు కనుక స్పిరిట్ కాకపోతే అలర్ట్ అయిపోద్ది అసలైన స్పిరిట్. సో నాకు ఖచ్చితంగా ఒక ప్రూఫ్ కావాలి. నాకు తెలిసి ఈ నిర్మాషమైన ప్లేస్లో ఆ ప్రూఫ్ నాకు దొరుకుద్ది. ఆ సౌరీష్ కానీ పూజిత్ కానీ మిస్సింగ్ గురించి ఏదో క్లూ దొరికిద్ది ఇక్కడ. ఓ షిట్ దాన్ని నేను ఆపాలనుకున్న విషయం దానికి తెలిసిపోయింది. బానుని టార్గెట్ చేసిద్ది అనుకున్నా, కానీ ఇప్పుడు అది నేను టార్గెట్ చేసింది. ఇలా నేను తప్పించుకొని అందరికి చెప్పాలి, లేకపోతే అందరూ చనిపోతారు. మీ అన్వేష్ కనిపెడదామని చాలా ట్రై చేశాడు రా, కానీ వాడు నా గురించి తెలుసుకుంటున్న మొదటి రోజు నుంచి నేను వాడిని గమనిస్తున్నా. వీడప్పుడే బెల్ సౌండ్ వరకు వచ్చేసాడా? నీ అంత చూస్తారా? బాసిత్తో గొడవ పడినట్టు బాగానే నటించాడు, కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే బాసిత్ ఫోన్ నా దగ్గర ఉంది. అందుకే అన్వేష్ మీద అటాక్ చేసి బాసిత్ని ఇరికిచ్చా. మీరందరూ నాకు దొరికారు. అన్వేష్ 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 అన్వేష్